మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేయబోతున్న సినిమా మొదలు కాబోతుంది. ముందుగా ప్రభాస్ లేని సీన్లను తెరకెక్కించబోతున్నారు. నవంబర్ నుంచి ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారట. పొన్నియిన్ సెల్వం తమిళనాడులో దూసుకువెళ్తోంది. ఏకంగా 400 కోట్ల వసూలు రాబట్టిందని తెలుస్తోంది. ఇక యుఎస్ లో 6 మిలియన్ల మార్క్ దాటిందని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ హెడ్ తో పండుగ చేసుకుంటున్న చిరు ఇప్పుడు సల్మాన్ కి గిఫ్ట్ పంపించబోతున్నాడట. ఏకంగా 5 కోట్ల కారుని రామ్ చరణ్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. రెమ్యునరేషన్ తీసుకోకుండా గెస్ట్ రోల్ లో కనిపించిన సల్మాన్ కోసం చెర్రీ ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట. ప్రవీణ్ సత్తారు మేకింగ్ లో వరుణ్ తేజ్ మూవీ మొదలైంది. లండన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. మెగా ప్రిన్స్ ఈ సినిమాతో పూర్తి స్థాయి యాక్షన్ మాస్ హీరోగా మారబోతున్నాడట. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు చేస్తున్న సినిమా అయోధ్యలో అర్జునుడు. ఇందులో సితార కూడా నటించబోతుందట. ఈ మూవీ కథ అంతా ఓ పాప గురించి అని, ఆ పాప ప్లేస్ లో మహేష్ బాబు డాటర్ సితార కనిపించబోతుందట. శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న మూవీ టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు. దీపావళికి ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ కానుంది. ఇక టీజర్ మాత్రం జనవరిలో ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చేసిన కొత్త ప్రయోగం రామసేతు. ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసింది ఫిల్మ్ టీమ్. ఇప్పుడు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆదిపురుష్ 2D తాలూకు విజువల్ ఎఫెక్ట్స్ ని రిపేర్లు చేస్తున్నారట. అందుకే 90 కోట్లు అదనంగా ఖర్చు అవుతోందని తెలుస్తోంది. క్రిస్మస్ కి మరో ప్రోమోని విడుదల చేసేందుకు ఫిల్మ్ టీమ్ ప్రిపేర్ అవుతోంది.